నేను ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సంపద సృష్టించాలి, సంపద వల్ల ఆదాయం వస్తుంది, ఆదాయాన్ని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. ఇది నిరంతరం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందులోనే మీరు చూస్తే 64 లక్షల మందికి పింఛన్లు నేను పెంచే కార్యక్రమం తీసుకున్నానంటే 3,000 రూపాయల పింఛన్ని 4,000 రూపాయలు చేశాను. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 చేశాను. కిడ్నీ పేషెంట్లు కానీ లేకపోతే ఎయిడ్ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే 10,000 చేశాను. మంచం ఎక్కిన పేషెంట్లుంటే 15,000 చేశానంటే అది ఈ పేదవాళ్ళకి ప్రభుత్వం పైన ఉన్న ప్రేమ. మీరు ఇంకొక పక్కన చూస్తే ఒక ఆంధ్రప్రదేశ్లో మనం ఇచ్చే పెన్షన్లు మీరు చూసినప్పుడు దగ్గర 32,520 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం. ఏ రాష్ట్రం ఇంత ఇవ్వడంలా. ఇచ్చే రాష్ట్రాలు చూస్తే తెలంగాణ 8,000 అంటే 25%. ఆ రాష్ట్రాన్ని నేను కూడా అభివృద్ధి చేశాను. ఇంకొక కార్యక్రమాలు ఇవ్వచ్చు, కానీ ఈ కార్యక్రమం వాళ్ళు ఇచ్చేది 8,000 ఇస్తున్నారు, 8,000 కోట్లు. వెస్ట్ బెంగాల్ అయితే 5,400 కోట్లు, కర్ణాటక 4,700 కోట్లు, తమిళనాడు చూస్తే 3,780, గుజరాత్ చూస్తే 1,384. అంటే పేదవాళ్ళకి దగ్గర 4,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 48,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన ఏకైక ప్రభుత్వం. ఇంకొక పక్కన దగ్గర అన్ని రకాలు చూస్తే 28 రకాల వ్యక్తులకు ఇస్తున్నాం. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్య కార్మికులు, కడాన ఎవరైనా ఒంటరి మహిళ ఉంటే ఆ మహిళకు కూడా పెన్షన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒంటరి మహిళకు కూడా 4,000 ఇవన్నీ ఇచ్చాం. దీనివల్ల మీరు చూస్తే మన దగ్గర 4,000 ఇస్తే మన తర్వాత హర్యానా తక్కువైనా కూడా 2,500 ఇస్తున్నారు. ఇది మీరు ఇంకొక పక్కన చూస్తే దివ్యాంగులకు అక్కడ 2,250 రూపాయలు ఇస్తున్నారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, సమస్యను బట్టి, ఇబ్బందుల్ని బట్టి మానవతా దృక్పథంతో ఈ పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన ఈరోజు ఈ యొక్క పింఛన్ల వల్ల ఈ వృద్ధుల గౌరవం పెరిగింది. అంత మునుపైతే పిల్లలు చాటేసేవాళ్ళు, ఈ ముసలాళ్ళు ఎప్పుడు చనిపోతారా, ఎన్ని రోజులు చూసుకుంటాం అని బాధపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ ముసలివాళ్ళు ఎక్కువ రోజులుంటే మాకు కూడా 10 రూపాయలు వస్తాయని ఆలోచించే పరిస్థితి వచ్చింది. అయితే భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది, పెద్దవాళ్ళని సక్రమంగా చూసుకుంటాం, తల్లిని తండ్రిని చూసుకోవడం భారతదేశ సాంప్రదాయం. అది మన సంస్కృతి సాంప్రదాయాలు వచ్చిన భాగం. అమెరికాకు పోతే లేదు, వేరే దేశాల్లో ఇది ఉండదు. మన తల్లిని తండ్రిని గౌరవించడమే కాదు, ఇప్పుడే కొంతమందిని చూశారు, మేము వేరే ప్రాంతానికి పోతే ఎక్కువ డబ్బులు వస్తుంది, కానీ నేను ఇక్కడుండి వర్క్ ఫ్రమ్ హోమ్లో పనిచేసి మా తల్లిని తండ్రికి సేవ చేసే అవకాశం వచ్చింది, సంతోషమని ఇక్కడుండే కుర్రాళ్ళు చెప్పారంటే అది మన సంస్కృతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అందరికీ ఒక భద్రత వచ్చింది. ఇంకో పక్క వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి. వాళ్ళ జీవితంలో కూడా ఒక నమ్మకం, ఒక భరోసా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. నేను అందుకని 7 నెలల ప్రభుత్వంలో మీరు చూస్తే ఒక పక్క ఆర్థిక ఇబ్బందులుంటే అవన్నీ అధిగమించి పింఛన్లు పెంచడమే కాదు, అన్నా క్యాంటీన్ మీరు నేరుగా కడపకి వెళ్తే రేపు రాబోయే రాయచోట్ల కూడా వస్తుంది, ఉందా? రాయచోట్ల 2 ఉన్నాయి, అన్ని దిక్కలా పెడుతున్నాం.
పూటకు 5 రూపాయలకి భోజనం పెట్టి ఎప్పటికప్పుడు సరైన భోజనం పెట్టారా లేదా అని సమీక్షలు చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం. అక్కడనే ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టి మీరేమన్నా కానీ ఇవ్వాలంటే సమాచారం కూడా తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా మా ఆడబిడ్డలకి మా తల్లి పడిన కష్టాలు నాకు గుర్తున్నాయి. వంట ఇంట్లోకి పోతే బయట వస్తే కళ్ళల్లో నీళ్లతో ఎక్కడికక్కడ పొగొచ్చి నానా రకాలుగా ఇబ్బంది పడేవాళ్ళు. వర్షాకాలం వస్తే తడిచిపోయిన కట్టెల పొయ్యి ఊది ఊది ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. ఎప్పుడో ఆలోచించా నా తల్లి కష్టాలు మా ఆడబిడ్డలకు రాకూడదని దీపం పెట్టాను. ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఇచ్చాను. ఎవరు ఇవ్వలేదు ఆ రోజు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో గ్యాస్ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజుట్లోనే. ఇటీవల రేట్లు పెరిగాయి. మీరు కూడా కట్టలేక చాలా మంది గ్యాస్ పక్కన పెట్టి మళ్ళా కట్టెలు పోయే పరిస్థితి వచ్చారు. అందుకే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాను 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇప్పుడు మీకు అందరికి కూడా 3 సిలిండర్లు ఇచ్చాం. ఆ సిలిండర్ల వల్ల మీరు ఏ మాత్రం కూడా ₹1 ఖర్చు పెట్టకుండా గ్యాస్ కూడా మీకు వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, ఎంఎస్పి ఇస్తున్నాం. 7,222 కోట్ల రూపాయలు ఒక ధాన్యం కొనుగోలుకే ఖర్చు పెట్టాం. ఒకప్పుడు మీరు రోడ్డు ఎక్కితే ఇంటికి వస్తే మీ అంతా కూడా ఇంకా నడువు నొప్పులు వచ్చేసేటివి. ఎవరైనా ఆడబిడ్డలు గర్భిణీ స్త్రీలు ఎక్కడైనా డెలివరీకి పోవాలంటే హాస్పిటల్ పోకుండా మధ్యలో డెలివరీ అయిపోయేది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, జనార్దన్ రెడ్డి గారికి ఒకటే చెప్పా, ఏం చేస్తావో తెలియదు, గుంతలు లేని రోడ్లు ఉండాలి, ఎక్కడ పాట్ హోల్ ఫ్రీ రోడ్డు ఇవ్వాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఇక్కడ 6 కోట్లు ఇచ్చి ఆగా మేఘాల పైన 80-90% పూర్తి చేసేసాం. అంటే 5 ఏళ్లు మీరు ఎంత అవస్థపడ్డారో ఒక్కసారి ఆలోచించండి. 6 నెలల్లో 7 నెలల్లో మీరు ఎంపుకున్న మీ ప్రభుత్వం ఏం చేసిందో ఇది ఒక్క ఉదాహరణ చాలా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం, అవి కూడా ఇచ్చేస్తాం. అదే తమ్ముడు డబ్బులు వస్తాయి కూడా ఇస్తా.